ఇప్పుడు వ్యవసాయం చేసి రైతాంగం పట్టుకొని ఉన్నాడు. ఇక ఇక అలాగా కొన్ని చేసేవాడు. మధ్య మధ్యన ఏంటంటే దాదాపు చాలా కాలం బట్టి కూడా సూర్య నమస్కారం మానను. స్నానం చేసేటప్పుడు, స్నానం చేయనప్పుడు, మొహం కడుక్కున్నప్పుడు కూడా మనం సూర్య నమస్కారం చేయాలి. ఎప్పుడు కూడా మనం స్నానం చేయాలని పని లేదు. మొఖంలో కడుక్కుంటాం, కాళ్ళు చేతులు కడుక్కుంటాం. అంచేత ఈ మొఖాలు కాళ్ళు కడుక్కున్నప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి. ఎప్పుడూ ఉంటాడు. మనం పుట్ట సావ జన్మలు ఎత్తుతూనే ఉంటాం, సూర్యుడు అక్కడ చూస్తూనే ఉంటాడు. అందుచేత ఏంటంటే మనం జన్మ ఎత్తుకుంటున్నాం, పోతున్నాం కానీ మనకు తెలియదు. ఎక్కడ పుడతామో ఎక్కడ పెరుగుతామో తెలియదు. అందుచేత ఏంటంటే దీనికి రహస్యం అంతా బయటడిపోయింది కనుక ఇప్పుడు మానవ జన్మలోనే తెలుసుకోవాలని. ఏ జన్మలో కూడా తెలుసుకోవడానికి సరిపో. ఇది మానవ జన్మ ఎత్తితేనే తెలుస్తుంది. ఉన్న జన్మలన్నీ కూడా ప్రేత రూపం, యక్ష, రాక్షస, కింపురుష, విద్యాధన అని అనేక ఉన్నాయి. మళ్ళీ కిందకి వెళ్తే అతడ సుతల పాతాళ లోకంలో గొడ్డు, గోద, పక్షి అన్ని జన్మాలు ఎత్తుతాం. ఈ అన్ని జన్మాల్లో ఎక్కడా కూడా ఛాన్స్ లేదు. ఈ మానవ జన్మలోనే భగవంతుని తెలుసుకుంటాను. అందుచేత మనం ధ్యానం నేర్చుకోవాలి. ఇదివరకు కూడా మా చిన్నతనంలో మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా గురువు అని, శిష్యుడని అలా ఉండేవాడు. అలా ఉంటే మన దగ్గరని మనం అలా ఉండేవాడు. కానీ అప్పుడు వాళ్ళు కూడా కొంతమంది పాటించారు, కొంతమంది పాటించారు. ఇందులో పాటించలేదు కారణం ఏంటంటే శాకాహారం దాని ప్రధానం. మన జీవితంలో శాకాహారమై ఉండాలి. ఉంటే మనకి నడుస్తుంది. అంచేత ఏంటంటే మనం పప్పు కూరగాయలతో తినాలి, కోడిగుడ్డుతో సహా ముట్టుకోకూడదు. రెండోది ఏంటంటే మనకి చుట్ట, బీడి, సిగరెట్టు, సారా, గాంధీ ఇలాంటి మత్తు పదార్థాలు కూడా పనికిరావు. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ అనే మార్గం ఇప్పుడు పత్రిజీవం ఇచ్చాక తెలిసింది. అందుకతం గురువులు చెప్పినా ఏదో షార్ట్ని పాటించేసినా ఏదో వెళ్ళిపోయేది. అలాగేంటంటే ఇప్పుడు ఇది కనుక మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు, పూజ లేదు, పురస్కారం లేదు, ఏమీ లేదు. శుభ్రంగా మనం పిచ్చి అలా చేసుకుంటున్నాము. అలా చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా మనం శుభ్రంగా అంటే కూర్చొని